ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రాబోయి చందమామ వదలు జరుగుదా రావే భరత్, ఏమైందిరా? ఏమైందా నేను చెప్తాను. లేవే, లే లే. ఈ మళ్ళీ భరత్ ని చంపడానికి వచ్చింది. సమయానికి నేనొచ్చి నా భరత్ ని నేను కాపాడుకున్నాను. ఏమండి? ఏంటి? ఏమండి? ఏమైందండి? అవును చంద్రిక, నువ్వు ఈ గదిలో లేవా? ఇక్కడ లేకుండా ఎక్కడికి వెళ్ళావు? ఇదిగో ఈ మళ్ళీ భరత్ ని చంపడానికి వచ్చింది తెలుసా? అసలు నువ్వు ఈ గదిలో లేకుండా ఎక్కడికి వెళ్ళావు? అది పాప ఏడుస్తుంటే. ఏయ్, నా భర్త అని ఓ తెగ చించుకొని మాట్లాడతావు కదా. మరి నీ భర్త మీద అటాక్ చేస్తుంటే ఏం చేస్తున్నావు? ఏం భరత్, నువ్వు ప్రేమించిన మనిషే కదా, మరి నిన్ను వదిలిపెట్టి అలా ఎలా వెళ్ళింది? ప్రేమ అంటే ఇదేనా? నేను రావడం ఒక్క నిమిషం లేట్ అయ్యుంటే ఇది నీ ప్రాణం తీసేది. నువ్వు నా ప్రాణం భరత్, అందుకే వచ్చి నిన్ను కాపాడుకున్నాను. ఇది అసలైన ప్రేమంటే. ఇప్పటికైనా నిజమైన ప్రేమ ఎవరిదో తెలుసుకో. ఇది ఆ విజయేంద్రవర్మ వదిలిన బాణం. తన కొడుక్కి భరత్ శిక్ష వేయించాడని కక్షగట్టి తన ప్రాణాలు తీయడానికి దీన్ని పంపించాడు. ఇదొక్కటే కాదు భరత్, నిన్ను అటాక్ చేయడానికి బీహార్ నుంచి గ్యాంగ్ ని దింపాడు. వాళ్ళని ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేయించాను. కావాలంటే శంషాబాద్ పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేసుకో. నువ్వేం భయపడకు భరత్, నేనుండగా నీ మీద ఈగ కూడా వాలదు, వాలనివ్వను. ఎందుకంటే నువ్వు నా ప్రాణం, నువ్వంటే నాకు ప్రేమ, పిచ్చి. నువ్వు చీ కొట్టినా, చిరాకు పడినా, ఆఖరికి నన్ను బయటికి పంపించినా నేను మాత్రం నీకు దూరం కాను. నేను ఎక్కడున్నా సరే నిన్ను కాపాడుకుంటాను భరత్. చంద్రిక, గుర్తుపెట్టుకో, హీ ఈజ్ మైన్, హీ ఈజ్ మై లవ్ అండ్ హీ ఈజ్ మై లైఫ్. భర్తని కాపాడుకోవడం అంటే ఇది. తాళి కట్టించుకోకపోయినా భరత్ని నేను భర్త అనుకున్నాను. భరత్, నువ్వు హాయిగా నిద్రపో. ప్రమాదం నీ ఎడంకాలి చిటికని వేలు గోరుని కూడా తాకకుండా నిన్ను ప్రొటెక్ట్ చేసుకుంటాను. ఏయ్, లేవే, లే.
నడు, లేవే, నడు. భరత్, నా ఊపిరి ఉన్నంత కాలం నీకోసమే బతుకుతాను. చావు నిన్ను తాకాలంటే ముందు నన్ను దాటి రావాలి. ఇప్పటికైనా నా ప్రేమను అర్థం చేసుకో. ఐ లవ్ యూ భరత్. నడో, నడవే. ఏమండి, ఏం కాలేదుగా? భరత్, ఏమిట్రా ఇది? జాగ్రత్త. అమ్మా, ఐఎమ్ ఆల్ రైట్ అమ్మా, నాకేం కాలేదు. ఏం కాలేదమ్మా, ఐఎమ్ ఆల్ రైట్. రుద్రాణి, ఏంటిది? నాటకాలాడకు మిస్టర్ విజయేంద్ర వర్మ. చంద్రికని లేపేస్తామని నాతో చెప్పి భరత్ని చంపడానికి దీన్ని పంపించావు కదూ? చూసావు కదా దీని గతి ఏమైందో. నేను తలుచుకుంటే దీన్ని అక్కడే లేపేసేదాన్ని. కానీ ఎందుకని తీసుకొచ్చానో తెలుసా? నన్ను కాదని భరత్ని టచ్ చేయడం మీ వల్ల కాదని ప్రూవ్ చేయడానికి దీన్ని తీసుకొచ్చాను మిస్టర్ విజయేంద్ర వర్మ. నీకు ఇంతకు ముందే చెప్పాను, భరత్ అంటే నాకు ప్రాణం. భరత్ నాకు తాళి కట్టకపోయినా నాకు భర్త. భరత్ జోలికి ఎవ్వరొచ్చినా ఎవ్వరిని వదలను. అందరినీ సమాధి చేస్తాను. ఏంటే నువ్వు సమాధి చేసేది? వాడు నా దగ్గర డబ్బులు తీసుకుని నా కొడుకుని అన్యాయంగా జైలు పాలు చేశాడు. వాడిని ఊరికి వదులుతానా? నీ కొడుకేమైనా గాంధీ మహాత్ముడా? ఓ ఆడపిల్లని మానభంగం చేసి చంపిన యదవ. భరత్ కాబట్టి వాడికి శిక్ష వేయించాడు. అదే నేనైతే వాణ్ణి షూట్ చేసి చంపేసేదాన్ని. చూసారా ఇది ఎలా మాట్లాడుతుందో చూసారా? అందుకే ఆ రోజు ముందు దీన్ని లేపేమని చెప్పాను. కాదని చెప్పి ఇంట్లో పెట్టావు. ఇప్పుడు చూడు ఏం వాగుతుందో. అవునే, నా కొడుకుని జైలు పాలు చేసిన భరత్ గాడిని బ్రతకనియ్యం. ఈరోజు తప్పించుకున్నాడు, కానీ ఏదో ఒక రోజు వాడి చావుని మేం కళ్ళారా చూస్తాం. ఆ ఛాన్స్ నేను మీకివ్వను. ఈ రోజు ఈ మళ్ళీ నాపాను. మొన్న ఆ బీహార్ గ్యాంగ్ ని అరెస్ట్ చేయించాను. రేపు ఎవ్వరొచ్చినా ఆపుతాను. నన్ను కాదని భరత్ని టచ్ చేయడం ఎవ్వరి వల్ల కాదు. విన్నావయ్యా దాని మాటలు? ఎలా బెదిరిస్తుందో చూడవయ్యా. హేయ్, ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు. వెళ్ళవే, బయటకు వెళ్ళు. మా ఇంట్లో ఉండి మా తిండి తింటూ మాకే అడ్డుపడతావా? బయటకు వెళ్ళవే. వెళ్ళను. పొరపాటున కూడా వెళ్ళను. ఇక్కడే ఉంటాను. మీరు భరత్ మీద చేసే ప్రతి అటాక్ ని ఆపుతాను. నా భరత్ ని కవచంలా కాపాడుకుంటాను. ఏం చేస్తారో చేసుకోండి. మళ్ళీ నీకిదే లాస్ట్ వార్నింగ్. వెళ్ళు. ఎవ్వరికి దొరకనంత దూరంగా వెళ్ళిపో. నీ ప్రాణాలు దక్కుతాయి. లేదంటే నువ్వు నీ లవ్వర్ ఆ బాలరాజు ఇద్దరూ లేచిపోతారు. జాగ్రత్త. ఏంటయ్యా ఇది? ఎంతకు తెగించి మాట్లాడుతుందో చూసావా? ఆ రోజు నేను చెప్తే వినలేదు.
ఆ గ్యాంగ్ ని అరెస్ట్ చేయించింది ఈ రుద్రాణి అంటే నువ్వు నమ్మలేదు. ఇప్పుడు చూడండి ఏమైందో. దాన్ని ఏం చేద్దాం, దాన్ని ఏం చేద్దాం? ఇప్పటి వరకు నాకు ఆ భరత్కి మధ్య శత్రుత్వం ఉంది అనుకున్నాను. కానీ ఇప్పుడు అసలు శత్రుత్వం నాకు ఆ రుద్రానికి మొదలైంది. ఆ భరత్ని కాపాడుకుంటాను అని చెప్పింది కదా, ఎలా కాపాడుకుంటుందో అది చూద్దాం. స్వామి, ఎందుకు ఇలా చేస్తున్నావు? భరత్కి ఏ ప్రమాదం రాకుండా చూసుకుంటావనుకుంటే ఇలా చేసావేంటి స్వామి? రాత్రి సమయానికి రుద్రాని రాకపోయి ఉంటే ఏమయ్యేది? భరత్కి చిన్న దెబ్బ తగిలినా నేను తట్టుకోలేను. ఇదిగో, నీకు నిజంగా బాధ పెట్టాలనుంటే నన్ను బాధ పెట్టు, ఎంతైనా బాధ పెట్టు. అంతేగాని భరత్ గారికి మాత్రం ఏ కష్టం రానివ్వకు. నీకు నా చేతిలోనే హారతి వెలిగిస్తాను. భరత్ గారికి ఏ ప్రమాదం రాకూడదు. అమ్మా, స్నేహ, ఏంటి స్నేహ? ఏంటి నువ్వు చేస్తుంది? కొంచెమైనా సెన్స్ ఉండే చేస్తున్నావా? చేతిలో కర్పూరం వెలిగించడం ఏంటి? ఆర్ యు మ్యాడ్? ఏమైంది భరత్? చూడమ్మా, చేతిలో కర్పూరం వెలిగించుకుంది. చెయ్యి ఎలా కాలిపోయిందో చూడు. ఏది? అయ్యో, ఏంటమ్మా స్నేహ, ఏంటి పిచ్చి పనులు? అసలు ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావు? మనసులో ఏదైనా కోరికుంటే అవి తీర్చుకోవడానికి దేవుడి దగ్గర ఇలాగే కర్పూరం వెలిగించుకోవటం లాంటివి చేస్తారు. మరి నీ మనసులో ఏముంది స్నేహ? చెప్పు, నీ మనసులో అంత బలమైన కోరిక ఏముంది? చెప్పమ్మా, మాకు చేతనైందైతే మేము సాయం చేస్తాం కదా. చెప్పు, ఏం కోరుకున్నావు? భరత్ గారికి ఎలాంటి ఆపద రాకూడదని కోరుకుంటున్నాను. రాత్రి ఆ మళ్ళీ వచ్చి భరత్ గారి మీద అటాక్ చేసింది కదా, అలాంటివి జరగకూడదని దేవుడి దగ్గర కోరుకున్నాను. ఆయనంటే నీకు ఎంత ప్రేమ స్నేహ! నేను కూడా ఇలా ఎప్పుడూ చేయలేదు. కానీ నువ్వు మాత్రం ఏకంగా ఆర్తి కర్పూరం చేతిలో వెలిగించుకున్నావు. నిజంగా ఎంత గొప్ప ప్రేమ! అది ప్రేమ కాదు, అభిమానం. నాకు మీరు తప్ప నా అనే వాళ్ళెవ్వరూ లేరు. ఈ ఇంట్లో ఎవరికి కష్టం వచ్చినా, ఎవరికి ఆపద కలిగినా నేను అస్సలు తట్టుకోలేను. అయినా గాని ఇలా చేతిలో కర్పూరం వెలిగించుకోవటం అందరి వల్ల కాదు స్నేహ. అది అభిమానానికి మించిందై ఉండాలి. సర్లే, అభిమానం అయితే ఏంటి, ప్రేమ అయితే ఏంటి, మొత్తానికి ఒక పిచ్చి పని చేసింది. చూడు చెయ్యి ఎలా కాల్చుకుందో. స్నేహ, ఇంకోసారి ఇలాంటి పనులు చేశావంటే నీతో అస్సలు మాట్లాడను. ఆ తర్వాత నీ ఇష్టం. అమ్మా, తను ఒకసారి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు. స్నేహ,
భరత్ మీద నీకింత ప్రేమ ఉందనుకోలేదమ్మా. అత్తయ్య, అది నువ్వు అభిమానించే వ్యక్తి మీదనే ఇంత ప్రేమ చూపించావు అంటే నువ్వు ప్రేమించిన క్రిష్ మీద ఇంకెంత ప్రేమ చూపిస్తావు స్నేహ? క్రిష్ నిజంగా చాలా అదృష్టవంతుడు కదమ్మా చంద్రిక. అవునత్తయ్య, చాలా చాలా అదృష్టవంతుడు. స్నేహ పద డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఏం అవసరం లేదులే అత్తయ్య, చిన్నదే కదా, తగ్గిపోతుంది. సరే అయితే ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేయకు. దేవుడు కూడా ఇలాంటి మొక్కులు కోరుకోడు. స్నేహ, నువ్వేం బాధపడకు. నీ కోరిక ఆ దేవుడు మన్నిస్తాడు. ఏంటి మేడం ఇది? మీరు వెళ్ళి భరత్ బాబుని కాపాడారా? నిజంగా మీరు ఆ ఇంటికి వెళ్ళి భరత్ బాబుని కాపాడారా? నేను నమ్మలేకపోతున్నాను మేడం. నేను వెళ్ళడం ఒక్క 2 నిమిషాలు లేట్ అయినా ఆ మళ్ళీ భరత్ ప్రాణాలు తీసేసేది. ఇదిగో ఆ కత్తి పట్టుకున్నందుకే నా చేయి కట్టయింది. మేడం, నేనెన్నో లవ్ స్టోరీలు విన్నాను, కానీ మీ లవ్ స్టోరీ మాత్రం చాలా డిఫరెంట్ మేడం. ఎక్కడైనా ఆ అబ్బాయిలు అమ్మాయిలు కాపాడతారు, కానీ మీరు మీ ప్రాణాలకి తెగించి మరీ అబ్బాయిని కాపాడారు. నిజంగా మీరు చాలా గ్రేట్ మేడం. మీరు ప్రేమించే మనిషి రాంగ్, కానీ మీ ప్రేమ మాత్రం గ్రేట్ మేడం. నిజంగా మీలాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండరు మేడం. కానీ ఏం లాభం నీరజ? ఇంత చేసినా కూడా భరత్ మొహంలో ఇంత కూడా నా మీద ప్రేమ కనిపించలేదు. ఆ ఇంట్లో అంతమంది ఉన్నారు, ఎవరూ భరత్ని కాపాడలేదు. ఆ మళ్ళీ అంత డైరెక్ట్గా భరత్ గదిలోకి వెళ్లి భరత్ని చంపబోతుంటే ఒక్కరు కూడా దాన్ని ఆపలేకపోయారు. అంటే వాళ్ళెవ్వరికి మళ్ళీ వచ్చి చంపాలని చూస్తుందని తెలియదు కదా మేడం. ఏదైతేనేం మీరు మీ ప్రేమని నిలబెట్టుకున్నారు. నిన్నటి దాకా మీరు ప్రేమ ప్రేమ అంటుంటే ఏముంది, పిచ్చి పట్టినట్టుంది అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమైంది మేడం, మీ ప్రేమ గ్రేట్. మీరు లవ్ లో చాలా సిన్సియర్గా ఉన్నారు. కానీ పెళ్ళైన వాడిని ప్రేమించారు చూడండి, అదొక్కటే ప్రాబ్లం. ఏంటి మేడం, ఏం ఆలోచిస్తున్నారు? నీరజ, ఈ రోజంటే నేను కాపాడాను, కానీ రేపు, ఆ తర్వాత ఇలా ప్రతిసారి కాపాడడం అనేది జరిగే పని కాదు. ఈ విజయేంద్రవర్మ వదిలే రకం కాదు. నేను ఫోన్ కాల్స్ ట్యాప్ చేస్తున్నానని తెలిసి ఫోన్స్ ఉపయోగించడం ఆపేశాడు. వేరే వేరే వాళ్ళని అరేంజ్ చేస్తున్నాడు. అవకాశం చూసుకొని భరత్ని అటాక్ చేయాలని స్కెచ్లు వేస్తున్నాడు. భరత్ని కాపాడడం ఎలా? ఎలా అంటే మరి ఎలా మేడం? మీరు భరత్ బాబు పక్కనే ఉంటే కాపాడుకోవచ్చు, కానీ ఆ అవకాశం లేదే. మిమ్మల్ని పొరపాటున కూడా ఆ ఇంట్లోకి రానివ్వరు. మరి ఇప్పుడు ఎలా మేడం? భరత్,
నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా విను. ఆ విజయేంద్ర వర్మ నీ మీద కక్ష పెంచుకున్నాడు. నిన్ను చంపడానికి చాలా ట్రై చేస్తున్నాడు. ప్లీజ్ జాగ్రత్త భరత్. నువ్వు ఎక్కడికి వెళ్తున్నా నాకు ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వు. ఏంటి కొత్త నాటకం ఆడుతున్నావా? అయినా నేను నీకెందుకు చెప్పాలి? నేను చెప్పను. భరత్ ప్లీజ్. మళ్ళీ అటాక్ చేసింది చూసి కూడా నువ్వింకా నన్ను నమ్మకపోతే ఎలా భరత్? ప్లీజ్ కాస్త నేను చెప్పేది విను. నీ మంచి కోసమే చెప్తున్నాను భరత్. చూడు రుద్ర, ఆ మల్లిని పంపించింది నువ్వేనని నాకు తెలుసు. నన్ను కాపాడినట్టు నటించి మళ్ళీ ఇంట్లో చేరాలని డ్రామాలు ప్లే చేసావు. అయ్యో లేదు భరత్, నా మాట నమ్ము. నిజంగా ఆ వర్మ నీ మీద కక్ష పెంచుకున్నాడు. అవునా? అయితే మరి నువ్వు వాళ్ళ ఇంట్లో ఎందుకున్నావు? నీకోసమే భరత్. నేనిక్కడే ఉండి నీ మీద ఆ వర్మ ఏం ప్లాన్ చేస్తున్నాడో తెలుసుకొని ఆపుదామని ఇక్కడున్నాను. నువ్వు భరత్ని కాపాడుకోవడానికి చాలా ట్రై చేస్తున్నావు. నేను ఎలాగైనా నా కొడుకుని జైలుకి పంపించిన వాడికి శిక్ష వెయ్యాలి అనుకుంటున్నాను. ఈరోజు భరత్ గారికి స్పాట్ పెట్టాను. చెప్పకుండా చేస్తే అది తప్పు, అదే చెప్పు చేస్తే అది రాయల్గా ఉంటుంది. ఈరోజు రాయల్గా మర్డర్ చేయాలని ఫిక్స్ అయిపోయాను. ఈరోజు భరత్ గారిని లేపైపోతున్నానమ్మా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.